ఓం నమః శివాయ. ఆహా ఆహా, ఏమీ ఆనందం! లోకంలో మరెక్కడా లేని వింత ఇక్కడనే ఉందని నా అభిప్రాయం. ఏమి నారదా అది? ఈ దినమేదియో ఉన్నది. ఏమీ లేదమ్మా. ఆ మాటకొస్తే నీకే ఉందమ్మా. ఇల్లా వాకిలా, పేరు అన్నపూర్ణ, కానీ నీ భర్త భుక్తి కోసం చేస్తున్నది పైక్షుక వృత్తి. ఈ మాటను ఎండం లేదమ్మా, లోకమంతా కొడేకొస్తుంది. ఎవరేమనుకుంటే ఏం తల్లి, అర్థాంగులందరికీ ఆదర్శమూర్తివై బైరాగి అయిన నాథుణ్ణే సంసేవిస్తూ నిలువ నీడైనా లేకపోయినా అది వల్లకాడైనా అనుసరిస్తున్నావు, ఆనందిస్తున్నావు. దేవా సెలవా? జనని పోయి వచ్చేదను. నారాయణ. దేవి, విన్నారుగా? నారదుని మాటలు పట్టించుకోకు పార్వతి. నారదుని మాటలు కావు, నరలోకపు మాటలు. దేవి, నాథా, నాకొక అపూర్వ నగరం కావాలి, కట్టించండి, కాదనకండి. మంగళ, ఏ అమంగళము జరగకముందే నా మాట మన్నించండి. అలా వైకుంఠము కన్నా, ఆ బ్రహ్మలోకము కన్నా మిన్నయైన మందిరము మనకుండాలి. ఉమా, భవానీ, నాకన్నా ఆ భూలోక వసలైన స్త్రీలే నయం. వాళ్ళు తమ భర్తలను ఏదడిగినా వెంటనే తీరుస్తారు. మీరేమో లోకంలో అందరి కోరికలు నెరవేరుస్తారు. పేరుకు అర్థాంగినైనా నా కోరిక తప్ప. నారదా, సరే శర్వాణి, నీ అభీష్ట సిద్ధి కోసం ఇప్పుడు నీవు ఆచరించవలసినది వరలక్ష్మీ వ్రతం. నగరాజపుత్రి, సకల లోకాలు వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించి తరించాలన్న సదాశయంతో సదాశివుడు మొట్టమొదటిసారిగా ఈ వ్రతాన్ని మంగళ స్వరూపిణివైన నీతో ఆరంభింపచేశాడు. నీ అభీష్టం మేరకు ఒక అపూర్వ నగరం అనతి కాలంలోనే ఆవిర్భవిస్తుంది. ఆ ప్రయత్నాన్ని ఇక కొనసాగించవచ్చు. శుభమస్తు. నాథా, నా వ్రతము ఫలించినది, వరలక్ష్మి అనుజ్ఞ సిద్ధించినది. నగర నిర్మాణమునకు వేగమే వాస్తు శాస్త్రజ్ఞుని నిర్ణయింపుడు. మాయామయ భవన నిర్మాణ చాతుర్య ధురీనుడైన మయుడే అందుకు తగినవాడు. సముచిత నిర్ణయము సోదరా. మైని పిలిపింపుడు. మయా, ఆ అమ్మగారు ఈ అమ్మగారిని అనుగ్రహించుట, ఈ అమ్మగారికి మీరు నా పేరు సూచించుట ఆ అమ్మగారి దయ, ఈ అమ్మగారి కృప, ఆదిదేవుల అనుగ్రహము నా అదృష్టం. మయ, మాటలలో నీవు చూపిన నేర్పు ఒక మహానగర నిర్మాణములో చూపించును. ఆజ్ఞ. ఆ నగరమును చూసిన తక్షణమే మా వదిన మోజు తీరిపోవలను సుమా. తప్పక తల్లి, తప్పక. శివోహం. నవ్యము దివ్యము అగు లంకా నగర నిర్మాణము పూర్తి అయినది. ముహూర్తము పెట్టి గృహప్రవేశము గావించుటకు తగు పురోహితుని మీరే నిర్ణయించండి. ఆ పురవాసమునకు హితుడగు అనినా? అబ్బబ్బా, పురవాసమునకు హితుడేమిటి స్వామి, పురోహితుడు. ఓ, పురోహితుడు. పురోహితుని తీసుకుని వచ్చేదను. ఓం నమః శివాయ. భక్త రావణ, శుభంకర, సర్వలోక వశంకర, శంకర, నమోస్తు.
నమోస్తు. నిష్కామ కర్మతో దేవర పాదారవింద సంసేవనం గావిస్తున్న ఈ దాసుడు ఏమి చేయదగునో ఆజ్ఞాపింపుడు. ఆజ్ఞాపనలతో అలిసిపోయిన మేం ఈనాడు అర్థించడానికి వచ్చాము. అర్థించడానిక? అవును రావణ, భవానీ కోరిక మేరకు మేమొక నగర నిర్మాణము చేయించుకు ఆ నగర ప్రవేశోత్సవాలకు నీవే పౌరోహిత్యము వహించవలెను. నేనా? నీనా నీవేమి సామాన్యుడవా? నవ వ్యాకరణ పండితుడవు. నిత్యము కోటిలింగార్చన గావించు భక్త శ్రేష్ఠుడవు. మా తండ్రి గారు చతుర్ముఖములతో చతుర్వేద పారాయణము మాత్రమే గావించుతుందురు. మరి నీవో దశముఖములతో ఏకకాలమున వేద వేదాంగాదుల పారాయణము వ్యాఖ్యానము చేయగల దిట్టవు. పునీత పులస్య బ్రహ్మవంశ యశో విరాజితుడవు. బ్రహ్మజ్ఞాన వేదివగు సద్బ్రాహ్మణుడవు. అవునను కొనుడు, కాని నీవు కాదనిన మాకు మిగులనది నిరాశి. మీరంతగా వేడుచున్నందున ఈ రావణ బ్రహ్మకు రాక తప్పడం లేదు. అందులకే అంగీకరించుచున్నాను. ఐశాన్యేన తేజసా ప్రోక్షయామి ప్రోక్షయామి. ఏమి ఈ అప్రాకృత స్ఫటికలింగరాజపు శోభ! ఇట్టి లింగమును అనునిత్యము వర్చించని జీవనము ఒట్టిపోయినట్టే, మట్టి కలసినట్టే. యామ్యేన తేజసా ప్రోక్షయామి ప్రోక్షయామి. అయ్యారే, ఏమి ఈ శయ్యాగారపు సోయగము! కోర్కెలు లేని నిష్కామకుడు, మరును దహించిన జడుడు, జాగార ప్రియుడు అయిన జంగమ దేవరకు ఇట్టి జగన్నుత శయ్యా మందిరమా? అజాగలస్థన సదృశము కదా. సోదరా, ఈ పురోహితుని తీరు నాకేదో అనుమానముగానున్నది. నాకును అటులనే ఉన్నది. అనతి కాలమునందే మనోహర నగర నిర్మాణము గావించి ఇచ్చిన నీ ప్రజ్ఞా పాటవము అసామాన్యము. మమ్మింతగా ఆనందపరిచిన నీవు ఇకపై మయబ్రహ్మగా కొనియాడబడదవుగాక. ధన్యోస్మి. పురోహితవర్య, సకల లోకాచరణీయము సంస్తుయమానము అగు పౌరోహిత్యము గావించినందులకు హృదయము ఉప్పొంగుచున్నది. ఏమి కావలినో నిశ్శంకగా కోరుకొనవచ్చును. మాట తప్పనని మాట ఇచ్చిన కాని మా నోట మాట రాదు. మరి మేము మాట తప్పుటయ్యా? అమ్మా, తోచినది ఇచ్చి పంపుటయే మంచిది. నాకును అదే యోచన పడముచున్నదమ్మా. ఇచ్చిన మాట తప్పుట తప్పే, అయినా ఇచ్చట మాత్రం శుక్రనీతిని పాటించుటయే మంచిదని నా అభిప్రాయం. శుభమస్తు.
మరి నీ పోయి వచ్చేదను. రావణ, బ్రాహ్మణులను వట్టి చేతులతో పంపెడు గృహస్థులము కాము మేము. ఏమి కావలైనో కోరుకొనుము. దక్షిణ దిగ్విలసితమగు ఈ లంకా నగరమునే దక్షిణగా ఇప్పింపుడు. ధన్యోస్మి. నారాయణ. దేవి, ఇంకనూ నిన్ను విచారము వేడనంటున్నదా? శ్మశాన వాసులకు విచారము కాక ఉండునది ఇంకేమి లేండు. ఒక్కసారి విశాల హృదయముతో ఆలోచింపుము దేవి. మన ఆవాస స్థానము శవాలను కాల్చెడి వల్లకాడు కానే కాదు. కోర్కెల్ని దహించడి మనసే పరమ పావనమైన శ్మశానం. అందే మన నివాసం. వదినా, అన్నయ్య మాటలోని పరార్థమును పరమార్థమును గుర్తించితివా? సకల భక్తజన హృదయములు మన మందిరములే కదా, మనకు వేరే మందిరములేలా? ఈ విషయము లోకమునకు చాటనించియే ఇంత నాటకము ఆడవలసి వచ్చినది. ఇక మన విరూరము క్షీరభవానీ క్షేత్రాది దేవతలమై భక్తజనాభీష్టములను నెరవేర్చుతూ ముదమొందెదము. రమ్ము. పోయిరమ్ము దేవి. ధన్యురాలను.